మీరు న్యూస్లో చూసే ఉంటారు, బంగ్లాదేశ్లో పరిస్థితి ఏం బాగలేదు. దీప్ చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని ఈరోజు వాళ్ళు రోడ్లో బట్టలు ఊడదీసి తొక్కి చంపి అలాగే తనను చెట్టుకేసి కట్టి కాల్చి ఇలా చేశారు. తను చేసిన తప్పల్లా కూడా అందరూ దేవుళ్ళు ఒక్కటే అని అనడం. సో ఇక్కడ ఒక హిందువుని ఏదో అన్నాడని మాట్లాడడం కాదు, ఇలా చేయడం తప్పు. బయటకు వచ్చింది ఇది ఒక్కటే, కానీ లోపల చాలా మంది హిందూస్, క్రిస్టియన్స్ అలాగే ఇతర మతస్థులు అక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ పార్టీ, ముస్లిమ్స్ వాళ్ళు వేరే వాళ్ళని అక్కడికి కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే మీ దేశం నుంచి వెళ్ళిపోండి, లేకపోతే కనుక కొడుతున్నారు, తిడుతున్నారు, ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది తప్పు. ఇంకోటి ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఒకప్పుడు మనమే బంగ్లాదేశ్ని కాపాడాం. ఇప్పుడు కూడా జోక్యం చేసుకొని ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పొలిటికల్గా వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఏదో హిందువో ముస్లిమో క్రిస్టియన్స్ అని చెప్పట్లేదు. మన పక్క దేశము కొంచెం ప్రశాంతంగా ఉంటే మనకు కూడా మంచిదే. అక్కడ ఇంత గొడవలు జరుగుతున్నాయనుకో మనకు కూడా మంచిది కాదు. ఈరోజు జరిగినటువంటి ఆ సంఘటన వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను, బట్ మీకు కావాలంటే కనుక కమెంట్ చేయండి. ఐ విల్ సెండ్ ఇట్ టు యూ పర్సనలీ. థ్యాంక్ యూ.